చేసే ఫీల్డ్‌లో మాకు కొంచెం టార్గెట్స్ ఉంటాయి సార్ మాకి. ఆ టార్గెట్స్ వల్ల నాకు 6 ½ ఇయర్స్ నుంచి ఎసిడిటీ ప్రాబ్లమ్ ఉంది. అంటే ప్రెషర్ బాగుంటది. టార్గెట్స్ ఉంటాయి. అవి రీచ్ చేయాలంటే స్ట్రెస్ బాగా పెరుగుతది. ఎందుకంటే స్ట్రెస్ పెడతారు బాగా మాకు. నాకని కాదు సార్ ఎవరికైనా గాని, ఏ టెక్నీషియన్‌కైనా గాని ప్రతి ఒక్కళ్ళకి టార్గెట్స్ ఉంటాయి. ప్రెషర్ ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే ఒక రోజుకి ఒక 50 కాల్స్ వస్తే మినిమమ్ 20, 30 కాల్స్ చేయాలంటారు. చేయాలంటే టైం గాని టైంలో తినాల్సొస్తది. టైంలో తినాల్సొస్తది. ఆ స్ట్రెస్ పడుతది దిమాకి. ప్రెషర్ తీసుకోవాల్సొస్తది. ఇలా ఆ ప్రెషర్‌కి 6 ½ ఇయర్స్ నుంచి నాకు ఎసిడిటీ సమస్య ఉంది. ఆ ఎసిడిటీ ప్రాబ్లమ్ ఒక 2 నెలలు ఇంట్లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ వాడితే గాని నాకి ఎలా తగ్గిందో తెలీదు. తగ్గిపోయింది. అది గూడా నాకీ ఎంత బాగా అంటే ఎంత సివియర్‌గా ఉండేదంటే ఎప్పుడు నా జేబులో ఒక ఈనో ప్యాకెటు, ఒక జెల్సిల్ బిళ్ళ, ఒక ప్యాంటాప్‌డి నా జేబులో పెట్టుకొని తిరుగుతా ఉండేవాడిని. అంత సివియర్‌గా ఉన్న ప్రాబ్లమ్ ఒక 2 నెలలు ఇంట్లో హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ మారిస్తే ఎట్లా తగ్గిపోయింది. అది ఎలా తగ్గిపోయిందో నాకైతే తెలీదు గానీ, నాకున్న సమస్య తగ్గింది. ఎలా తగ్గిందో తెలుసుకుందామని ఇంట్లోకి ఇంటికి మీటింగ్‌లోకెళ్ళి కూర్చున్నానండి మళ్ళీ. మీటింగ్‌లో కూర్చున్నప్పుడు వంట నూనె గురించి చెప్పారండి. కుకింగ్ ఆయిల్ గురించి. ఇందులో దొరికే రైస్ బ్రాన్ ఆయిల్ గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వాడితే మనిషి బాడీలో 80% రోగాలు క్లియర్ అవుతాయని చెప్పారు. ఆళ్ళు చెప్పిన ప్రాబ్లమ్స్ అన్నిట్లో నా ప్రాబ్లమ్ కూడా ఒకటి. అంటే నాకున్న సమస్య తగ్గింది వంట నూనె వల్ల. నాకైతే మాధవ్ సార్ గాని దీని గురించి ఈ వంట నూనె వాడుకో నీకున్న సమస్య తగ్గిద్దని ఆయన చెప్పలా. నాకున్న ప్రాబ్లమ్ నేను ఆయనకి చెప్పలా. ఆయన నాకు ఎందుకైనా చెప్పనియండి. నాకు దీనివల్ల అయితే జరిగింది మంచే. నాకు జరిగింది మంచి కాబట్టి నాకు జరిగింది మంచి కాబట్టి దీనిలో ఖచ్చితంగా ట్రావెల్ చేయాలి. నాకు జరిగిన మంచిని ఒక నలుగురికి షేర్ చేస్తే పైసలొస్తాయనే సంగతి చెప్పారు దీంట్లో. దీని గురించి కొంచెం ఎక్కువ తెలుసుకోలేదండి. కొంచెం నంబర్ ఆఫ్ మీటింగ్స్‌కెళ్ళిన తర్వాత వాడుకుంటే ఆరోగ్యం వచ్చింది. 10 మందికి షేర్ చేస్తే డబ్బులొస్తాయి అన్న మాట చెప్పగానే ఎవరికైనా గాని కొంచెం తొందర ఎక్కువుంటుంది. అరే! తెలిసింది కదా! డబ్బులొస్తాయంట అనంగానే ఎవరికైనా గాని చెప్పాలి. ఎవరికి చెప్పాలి అనే ఆతృత ఉంటది. కానీ అది చెప్పే విధానం తెలీదు. చాలా మందికి గూడా ఇప్పుడు నాలాగే అందరూ గూడా. ఎందుకంటే ఫీల్డ్‌కెళ్ళినప్పుడు చాలా మందిని చూస్తా ఉన్నాను సార్ నేను. ఇది బిజినెస్ గురించి పూర్తిగా క్లారిటీ తీసుకోవట్లే ఎవరు. చెప్పంగాల్నే జస్ట్ తెలిసిపోయింది. ఆ! మ్యాటర్ అంతే. తెచ్చి వాడుకున్నాము. ఓకే. ఆ! ప్రొడక్ట్‌లు బాగున్నాయి. ఓకే. చెప్పడం స్టార్ట్ చేద్దాం. ఇంక చెప్పడం మొదలుపెట్టేస్తున్నారు. అది అవతల వ్యక్తికి అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదా? వాళ్ళెందుకు జేయాలి ఈ బిజినెస్? ఆ బిజినెస్ మీద క్లారిటీ ఎవరు ఇవ్వట్ల. నేనదే ఎందుకంటే నాకు అక్కడ మీటింగ్‌లకొచ్చి కూర్చున్న తర్వాత డబ్బులు కావాలంటే ఇక్కడ 10 మందికి చెప్పుకుంటూ పోతే డబ్బులొస్తాయి. అక్కడికెళ్ళినప్పుడు ఫీల్డ్‌లోకెళ్ళినప్పుడు మరి ఎందుకు చెప్పంగాల్నే ఎందుకు జనాలు రావట్లేదంటే తెలీదు. జనాలందరికీ మరి అందరికీ డబ్బులు కావాలి మరి. మరి డబ్బులు దీంట్లో కావాల్సొస్తున్నాయి. మరెందుకు రావట్లేదు జనాలు? డబ్బులు అవసరం లేకనా? లేకపోతే దీని గురించి క్లారిటీ లేకనా? దీని గురించి క్లారిటీ లేక. డబ్బులు అందరికి అవసరమే. అవసరం ఉంది. జనాలు ఎందుకు రావట్లేదు? మెంబర్స్ ఎందుకు పెరగట్లేదు? ఎందుకు మనం అంత బాగా చెప్పినా గాని ఎందుకు సరే మేము కూడా చేస్తాం ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదంటే డబ్బులు అవసరం లేక కాదు. ఈ బిజినెస్ గురించి క్లారిటీ లేక. ఆ విషయం నాకు తెలియక మీటింగ్‌లో వినంగానే ఎళ్లి నాకు తెలిసిన అలర్జీతో ఎళ్లి నా దగ్గర వర్క్ చేసుకునేవాళ్ళు ఒక 30 మంది ఉన్నారు సార్. 20-30 మెంబర్స్ ఉన్నారు. ఒక 30 మెంబర్స్‌కి చెప్పాను దీని గురించి. "అరే! ఇలా ఉంది జస్ట్ నేను ఇలా ప్రొడక్ట్‌లు వాడుతున్నానంట చాలా బాగున్నాయి ప్రొడక్ట్‌లు. నువ్వు కూడా తెచ్చి వాడుకో. ఇలా వాడుకుంటే ప్రొడక్ట్‌లు వాడుకుంటే ఆరోగ్యం వస్తుంది. నలుగురికి చెప్తే నీకు డబ్బులొచ్చేస్తాయి." అలా చెప్పాను సార్. ఆళ్ళందరికి అదే చెప్పాను అలాగా. అలా అందరికి చెప్తే అందరూ 30 మందిలో ఎంతమందొస్తారు సార్? ఒక్కళ్ళొచ్చారు నాకి. మీ అందరికి ఎంతమందొచ్చారో నాకైతే తెలీదు గానీ 30 మందికి చెప్తే ఒక్కళ్ళొచ్చారు. ఆ ఒక్కళ్ళు గూడా నా దగ్గర వర్క్ చేసినోళ్ళు గాబట్టి నా మాట తీస్తే బాగోదు. మొహమాటంతో బాగోదులే అన్నయ్య జెప్పాడు గదా! ఆయన దగ్గర వర్క్ నేర్చుకున్నాను. నెలకు ఒక 50,000 సంపాదించుకుంటున్నా. కాబట్టి ఈయన మాట తీసేస్తే బాగోదు అన్న ఉద్దేశంతో
ఐడి క్రియేట్ చేసుకొని ప్రతి నెల పర్చేస్ చేస్తున్నాడు అంతే. కొనుక్కుంటున్నాడు. కింద టీము వేరే వాళ్ళకి చెప్పట్లా. ఎందుకంటే నాకు క్లారిటీ లేదు. నేను ఆయనకి క్లారిటీ ఇయ్యలా. ఆయన ఒక 2, 3 నెలలు ఇలాగే పర్చేస్ చేస్తున్నాడు. ఎప్పుడు అంటే సీఎన్‌సీ లాస్ట్ డేట్ రోజు. 14వ తారీఖు అవ్వంగాల్నే "అరే! ఏందిరా మరి నువ్వు ప్రొడక్ట్‌లు కొనలేదు ఈ నెల ఇంకా?" "ఓకే. ఆహా! అన్న ప్రొడక్ట్‌లు కొనాలా? ఓకే అన్న వస్తున్నానన్న" అని వచ్చేవాడు. 14 తారీఖు కొనుక్కునేవాడు. అలా 3, 4 మంత్స్ కరెక్ట్‌గా లాస్ట్ మంత్ 4 మంత్ సీఎన్‌సీ కంప్లీట్ అయ్యే రోజు గూడా ఫోను చేస్తే "ఓకే. ఓకే అన్న కొనాలా ప్రొడక్ట్‌లు? ఓకే వస్తున్నా అన్న." అంటే నాకనిపించిందప్పుడు ఈడేదో నా మీద మొహమాటంతో కొనుక్కుంటున్నాడు. 4 మంత్స్ వస్తుంది. ఒక్కళ్ళకి గూడా వేరే ఆళ్ళకి చెప్పలా. కనీసం మనిషిని చూపించలా. చూపించట్లేదంటే ఈడికి క్లారిటీ ఉందా? లేదా? అసలు ఈడికి ఇంట్రెస్ట్ ఉందా? లేదా? అని అడుగుదామని అతనికి ఫోను చేసి చెప్పానండి అప్పుడు. నా మీద మొహమాటంతో అయితే ఈ బిజినెసు నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఇది నా బిజినెస్ కాదు నీది. ఈ ప్రొడక్ట్‌లు వాడుకుంటే నీకు ఆరోగ్యం వస్తుంది. నీకు డబ్బులు కావాలంటే కింద టీము నువ్వు చెయ్యాల. పొరపాటున నా కోసం అయితే గనుక నువ్వు బిజినెసు చేయాల్సిన అవసరం లేదు అన్నా. అన్నాను సార్. ఆ మాట అనంగాల్నే ఎప్పుడైతే ఆ మాట అన్నానో ఆ నెక్స్ట్ మంత్ పర్చేజ్ చేయడం ఆపేసాం. ఆ మాట ఎప్పుడైతే అన్నానో నెక్స్ట్ మంత్ నుంచి పర్చేజ్ చేయడం ఆపేసాం. అంటే దాని అర్థం ఈయన ఈ 4 నెలలు కొనింది గూడా నా మీద మొహమాటంతో కొన్నాడు. అంటే ఇక్కడ మొహమాటానికి కొనుక్కొని మొహమాటానికి జాయిన్ అయ్యి ఏదో మనోళ్ళులే మా బావ, మా అక్క, మా అన్న వీళ్ళు ఫీల్ అవుతారు అని కొనుక్కున్న వాళ్ళే ఎక్కువున్నారు దీంట్లో. ఆ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ తీసుకోలా. అది గాక నేను గూడా ఇప్పుడు 10 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్‌తో పాటు జేస్తున్నాను గాబట్టి, ఇప్పుడు మాధవ్ సార్‌కి పరిచయం అయింది ఒక 1 వీకే నాకి. అది మహా అయితే 5 నెలలు బతికినాను. కానీ ఆయన తెలిసినాయన గాదు బయటతను. 10 సంవత్సరాలు తిరిగినోళ్ళు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు గదా! వీళ్ళు ఆగిపోయింది గాక నాకు మోటివేట్ చేస్తుంటారు. "నీకెందుకు ఆ బిజినెస్? నువ్వేంటి ఈ సబ్బుల గురించి చెప్తున్నావు? ఎప్పుడొచ్చినా ఈ సబ్బు గురించి మాట్లాడినావు. ఎందుకురా" నాకు మోటివేట్ చేస్తే అప్పుడు నేను ఎవరి మాట వింటానండి? మాధవ్ సార్ మాట వింటనా? 10 సంవత్సరాల నుంచి కూడా నా మాట తిరిగినోడి మాట వదిలిపెట్టి మాధవ్ సార్ మాట వింటున్నాను. వినలా. మా ఫ్రెండ్స్ మాట ఇన్నా, విని ఈ బిజినెస్ నాకు అవసరంలా. ఇది నాకు సెట్ గాదు. ఎందుకంటే నేను బీటెక్ చదువుకున్నాను. ఎంతో కొంత మంచి సాలరీ వస్తుంది. మనం ఇది చేసేదని నేను చెప్పే నంబర్‌లు ఎక్కువున్నారు నాకి. ఎందుకంటే మాతో పాటు తిరిగిన వాళ్ళందరూ ఏ బ్యాచి? మాతో పాటు తిరిగే వాళ్ళంతా మా బ్యాచ్ గాబట్టి, ఖాళీగా తిరిగే బ్యాచ్ గాబట్టి, ఖాళీ తిరిగే వాళ్ళకి మాటలే మనం వింటాం. ఎందుకంటే మనం చెప్పేది గూడా బాగా చేసేవాడికి వాళ్ళకి చెప్పము. మనతో పాటు పొద్దున్న లేసి అందరూ తిడతాం గదా! గాలికి తిడతారు చూసారా? ఎళ్లి ఫస్ట్ చెప్పేది వాళ్ళకే ఎళ్లి. ఈ బిజినెస్ గురించి చెప్పాలంటే బిజినెస్ మైండ్ ఉన్నోళ్ళకెళ్లి చెప్పం ఎవరు మనం. ఎవడు మనతో పాటు తిరుగుతాడు? ఎవడు సినిమాలకెళ్తాడు? బయట తిరుగుదాంరా, టీ తాగుదాంరా ఈ బ్యాచ్‌కే మనం చెప్పేది. మా బ్యాచ్ మొత్తం ఆ బ్యాచే మరి. టెక్నీషియన్ బ్యాచ్ అంటే ఎట్టుంటరు? అట్నే ఉంటారు మరి. నేనెళ్లి గూడా వాళ్ళకే చెప్పేది. చెప్తే వాళ్ళినరా? వాళ్ళినలేదు. నన్ను గూడా చేయకుండా ఆపారు. నేను ఆ మాట మాధవ్ సార్‌కి చెప్పలేను మరి. ఎందుకంటే ఆయన 5, 6 నెలలు నాతో బతిమిలాడిండు గాబట్టి. చెప్పలేదు గాబట్టి ఏం చేస్తున్నా మాధవ్ సార్‌కి సార్ నేను ఫీల్డ్‌లో ఉన్నాను ఆల్రెడీ. ఫీల్డ్ చేస్తున్నా. ఇప్పుడే తిరిగి మాట్లాడొచ్చాను. ఇప్పుడే ఇద్దరికి చెప్పొచ్చాను అని చెప్పేది ఇంటికెళ్ళి పడుకునేది. అలా ఒక 6-8 నెలలు మళ్ళీ ఐడీ ఏయడానికి ఒక 5 నెలలు పడితే, ఐడీ ఏసినంక ఒక 6-8 నెలలు ఇలా తప్పించుకున్నాం మళ్ళీ. నేను ఆయన దగ్గర నుంచి తప్పించుకున్నాను అనుకున్నా గానీ, ఆయనకి మోసం చేశాననుకున్నా. కానీ మోసపోయింది నేనే. ఎందుకంటే, ఈ బిజినెస్ నాది. ఆయనది కాదు గదా! ఆయన ప్రతిసారి ఫోను చేస్తుంటే, ఈ బిజినెసు ఆయనదేమో నేనేదో కొంటే ఆయనకొచ్చి పడతాయేమో అనుకున్నా. నేను కొనుక్కుంటే డబ్బులు ఆయనకి వస్తాయేమో, నేను చేస్తే ఎంతొచ్చి పడతాయో ఆయనకి. అందుకే అన్ని సార్లు ఫోను చేస్తున్నాడు ఆయనకి అని నేననుకున్నా. కాబట్టి 8 నెలలు వేస్ట్ చేశా. కానీ 8 నెలల్లో ఆయన బిజినెస్ ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన చెక్కు ఆయన పెరుగుతూనే ఉంది. అలా మళ్ళీ మీటింగ్‌కెళ్తూనే ఉన్నా. అలా వెళ్ళి ఆ మీటింగ్‌లో లాస్ట్ సారిగా ఆ మైండ్‌కి బాగా
రీచ్ అయ్యే విధంగా బూట్ క్యాంప్‌లో సబ్జెక్ట్ బాగా మైండ్‌లోకెళ్ళింది. నాయన రూ. 1,00,000 కావాలంటే 2,00,000 వచ్చిన దగ్గరికెళ్ళి పని చేస్తే లక్షన్న వస్తది. పని చేసి 20, 30 దగ్గర పని చేసుకుంటా నాకు లచ్చి కావాలి, లచ్చి కావాలి, లచ్చి కావాలంటే లచ్చి వస్తదా? ఎలా వస్తది? రాదుగా మరి. నాకు ఆ లాజిక్కు అర్థం కాలా నాకు ఫస్ట్. నీకు డబ్బులు కావాలంటే డబ్బులున్న చోటుకెళ్ళి పని చేయాలా? నువ్వు వస్తే మహా అయితే 70, 80, లక్ష వస్తది మీ దాంట్లో. టార్గెట్స్ అన్నీ రీచ్ అయితే. రీచ్ కాకపోతే 40, 30 ఆ జీవితం మొత్తం పని చేస్తే వచ్చేది ఆ రూ. 1,00,000. నా లైఫ్ మొత్తం పెట్టినా వచ్చేది లక్షే. ఇక్కడ ఎంత పని చేస్తే అంత డబ్బుంది. 1,00,000 కాదు 5,00,000 అయినా తీసుకోవచ్చు. 5 కాదు 10 అయినా తీసుకోవచ్చు. ఎంత కావాలంటే అంత అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ ఉంది అని బూట్ క్యాంప్‌లో ఆ మాట బాగా మైండ్‌కి రీచ్ అయింది. ఇంకొకటి ఆహ్, మా నాన్న ఆయన దగ్గర ఏముందో అది నాకిచ్చాడు. నేను నా బిడ్డకి ఏం గావాలంటే అది ఇవ్వాలి. ఏం గావాలంటే అది ఇవ్వాలంటే ఎంత కావాలంటే అంత జేబులో ఉండాల. అది లేనప్పుడు మరి నేను ఎంత కావాలంటే అంత లేనప్పుడు జేబులో నా బిడ్డకి నేను ఏం కావాలంటే ఎలా ఇవ్వగలను? ఆ మాట నేను బూట్ క్యాంప్‌లో ఇన్న తర్వాత ఈ 2 మాటలకి బాగా కనెక్ట్ అయ్యాను సార్ నేను. మనం బయట పని జేస్తే బతికేంత కాలం పని జేయాలా? పని జేసినా నీకు గావాల్సినంత డబ్బులు రావు. కానీ ఇక్కడ గట్టిగా ఒక 3-5 సంవత్సరాలు గట్టిగా పట్టుకో. నీ 3 తరాల తలరాతలు మారిపోతాయి అన్న మాటలు బాగా మైండ్‌లోకెళ్ళిపోయినాయి. అప్పటిదాకా వెళ్తున్నా గానీ మీటింగ్‌కి కాల్స్ హడావుడి, కస్టమర్‌లు, వాళ్ళ ఫోన్‌లు, వాళ్ళ మెసేజ్‌లు అయి చూస్తే సరిపోతా ఉంది నాకు. మీటింగ్‌లో గట్టిగా కూర్చున్నా గానీ హాఫ్ ఆఫ్ మైండ్‌తోనే కూర్చునేవాడిని. ఈ మాటలు ఎప్పుడైతే నాకు ఈ ప్యాసివ్ ఇన్‌కమ్ గురించి, రీజనరేషన్ ఆఫ్ ఇన్‌కమ్ గురించి ఎప్పుడైతే బలంగా ఎళ్ళినాయో, అప్పటి నుంచి దీని గురించి కొంచెం డెప్త్‌గెళ్ళాలి. అసలు మనం ఈ బిజినెస్ ఎందుకు చూజ్ జేసుకోవాలి? ఇందులో ఉన్న ప్రొడక్ట్‌లు ఎందుకు వాడాలి? పైసలొస్తున్నాయంటే ఎందుకొస్తున్నాయి? ఎట్లా వస్తున్నాయి? ఇక్కడి నుంచి డెప్త్‌కి వెళ్ళడం మొదలుపెట్టానండి. అంతకుముందు జేసిందంతా నేను జేసిందన్ని తప్పులే. అందుకే నాకప్పుడు టీమ్ రాలా. డబ్బులు గూడా ఎక్కువ రాలా. ఏదో చెప్తే ఐడియా చేస్తుండ్రు, ఏదో ఒకటి కొనుక్కుంటుండ్రు. అలా, 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 అలా డైరెక్టర్‌నయితే అయ్యాను గానీ, అక్కడి నుంచి టీమ్ బిల్డ్ అవ్వట్లేదు. నాకు పైసలు రావట్లేదు. ఎప్పుడైతే ఈ బిజినెస్ నాది, ఇందులో ఉన్న డబ్బులు నాకు గావాలి, ఎంత కావాలంటే అంత నేను సంపాదించుకోవాలి, నా కలిగి నేనే తినాలి అని ఎప్పుడైతే అనుకున్నానో, అప్పుడు దీని మీద డెప్త్‌కి దిగానండి. అప్పుడు దీన్ని అసలు ఈ బిజినెస్ నేనెందుకు జేస్తున్నా? దీంట్లో ఏముంది? ఎంతుంది? ఎట్లా వస్తున్నాయి దీంట్లో? అసలు ప్రొడక్ట్‌లు ఎందుకు వాడుతున్నాం అంటే ఎందుకు వాడుకోవాలి మనం ఇది? బయటియి ఎందుకు వాడకూడదు? బయటియి వాడితే వచ్చే నష్టం ఏంటి? ఇందులో వాడితే వచ్చే లాభం ఏంటి? ఈటి గురించి కొంచెం డెప్త్‌గెళ్లి తెలుసుకున్నాను. దీని గురించి అప్పుడు కొద్దిగా మైండ్ పెట్టి దీని మీద దీంట్లో మనం ఖచ్చితంగా ఈ 3 గావాలంటే ఇక్కడే ఉన్నాయి. ఈడే ఉన్నాయి గాబట్టి ఈ మూడిటి కోసం ఎక్కడన్నా ఉన్నాయా అంటే ఎక్కడా లేవు ఈ 3. నేను చేసే జాబ్‌లో పాసివ్ ఇన్‌కమ్ లేదు. నేను బతికినంత కాలం కష్టపడాలా. ఒక 2 నెలలు పని చేయకుండా ఇంట్లో కూర్చున్నా ఒక్క రూపాయి గూడా నాకు రాదు. కానీ ఇక్కడ ఒక్క నెల 2 నెలలు 2, 3 ఏళ్ళు గట్టిగా పని చేసుకోదా నీకు 2 నెలలు కాదు ఒక 4 నెలలు ఒంట్లో బాగోకుండా ఇంట్లో కూర్చున్నా గానీ ఇన్‌కమ్ వచ్చి పడుతుంది. అంటే ఈ ఆప్షన్ నా జాబ్‌లో లేదు. కంపేర్ చేయడం మొదలుపెట్టా అక్కడి నుంచి. 3 తరాల ఆదాయం ఇక్కడ కాదు సార్. ఎక్కడ ఏ డిపార్ట్‌మెంట్‌లో గాని, ఏ గవర్నమెంట్ సెక్టార్‌లో గాని, ఏ ప్రైవేట్ సెక్టార్‌లో బిజినెస్‌లో ఎక్కడా లేదు. నా ఆప్షన్‌లో గూడా అది లేదు. కాబట్టి అది ఇక్కడ ఉంది. నాకిది దిగులు కాదు. నేనొక్కడిని కష్టపడితే నా 3 తరాల తలరాతలు మారిపోతాయి. 60 ఏళ్ళు ఓపిక 60 ఏళ్ళు కష్టపడటం బావుంటదా? ఒక 2, 3 ఏళ్ళు గట్టి కష్టపడి 3 తరాలు సెక్యూరిటీగా ఉండటం బావుంటదా అని కంపేర్ చేసుకోవడం మొదలుపెట్టాను. ఎప్పుడైతే కంపేర్ చేసుకున్నానో అక్కడి నుంచి ఈ బిజినెస్ ఎలా జేయాలి? లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలని జెప్పారు. లెర్నింగ్ నేర్చుకోవాలి. నేను ఇప్పటిదాకా నేర్చుకున్నంత నెట్‌లు, వరల్డ్ గురించయితే ఇక్కడ నుంచి మార్కెటింగ్ ఫీల్డ్ గురించి నేర్చుకోవాలి. చాలా మందికి ఈ మార్కెటింగ్ బిజినెస్ గురించి తెలియక ఎలా మారాలి? ఎలా చేయాలి? ఎలా చెప్పాలి? ఎందుకు జెప్పాలి? ఎలా చేస్తే పైసలొస్తాయి? ఏం తెలీదు. సగం మంది నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో ఫెయిల్ అవ్వడానికి కారణం పూర్తి క్లారిటీ తీసుకోకనే. ఈ బిజినెస్ గురించి పూర్తిగా క్లారిటీ ఎవరు తీసుకోవట్లా. 2, 3 మీటింగ్‌లకి వస్తుండ్రు. అది నేనిస్తాం. అదే 2, 3 మీటింగ్‌లకి వస్తుండ్రు. 2, 3 మీటింగ్‌లో కూర్చుంటున్నారు. అక్కడ చెప్పేదంతా పూర్తిగా తీసుకుంటుండ్రు. దాని తర్వాత
ఈ ఫుల్ బిజినెస్ గురించి క్లారిటీ తీసుకోక కొంచెం కొంచెం చెప్పేస్తాను వెళ్ళి జనాలు రావట్లేదు సార్, ఎవరు జాయిన్ అవ్వట్లేదు సార్ అని చాలా మంది డ్రాప్ అయిపోతున్నారు. ఇక్కడ డ్రాప్ అవటానికి కారణం ఈ బిజినెస్ గురించి ఫుల్ క్లారిటీ లేకనే. సగం మంది ఫెయిల్ అయ్యారు, సగం మంది డ్రాప్ అవుతున్నారంటే పూర్తి క్లారిటీ లేక డబ్బులు ఊరికనే ఎక్కడ రావు సార్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి 23 ఏళ్ళు కష్టపడి చదువుతున్నాను సార్. డబ్బుల కోసం ఎవరు చదువుకున్నా కానీ 23 ఏళ్ళు 22 ఏళ్ళు కష్టపడి చదువుతుంది, డిగ్రీలు బీటెక్ చేస్తుంది డబ్బుల కోసమే. 10th చదివి ఆపేసి ఇంటర్ చేస్తాం అంటే డబ్బుల కోసమే. మంచి శాలరీ వస్తుంది, మంచి జాబ్ వస్తుంది. డిగ్రీలు అమెరికాలో పంపిస్తున్నందుకు నాలెడ్జ్ అయితే వస్తుంది, తెలివితేటలు వస్తున్నాయి, మంచి ఇదే వస్తుంది మాకి. చివరికి అంతిమ పోరాటం డబ్బుల కోసం ఎవరే పని చేసినా. ఆ డబ్బులు అంటే దీంట్లో ఉన్నాయి సార్, కానీ దీని గురించి క్లారిటీ తీసుకుంటేనే వస్తుంది. క్లారిటీ తీసుకోకపోతే 4 రోజులు రన్ అవుతుంది, కొద్ది రోజులు రన్ అవుతుంది, దాని తర్వాత మళ్ళీ టీము డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే మనం క్లారిటీ లేకపోతే మన కింద క్లారిటీ ఏమి ఇస్తాం? మనకి ముందు ఈ బిజినెస్ మీద ఫుల్ క్లారిటీ రావాలా అని నెంబర్ ఆఫ్ మీటింగ్స్ చేయడం వల్ల యూట్యూబ్లో సెర్చ్ చేయడం, మీటింగ్కి వెళ్ళి కూర్చోవడం. ఇంకా అక్కడి నుంచి నాకు మాధవ్ సార్ ఫోన్ చేయడం ఆపేసారు. ఇంకా ఆయన ఫోన్ చేయక ముందే నేను వెళ్ళి మీటింగ్లో ఉంటున్నా. ఆయన ఫోన్ చేయకుండానే కొంచెం కొంచెం మాట్లాడడం నేర్చుకుంటున్నా. అప్పుడు దాకా కూడా నేనైతే దాని గురించి పూర్తి క్లారిటీ తీసుకోవాలా, నాకు టీం రాలా, టీం వేరేలా. ఎప్పుడైతే బిజినెస్ గురించి క్లారిటీ తీసుకున్నానో దీంట్లో ఏముంది, ఎంత ఉంది, ఎందుకు చేయాలి, ఏం చేస్తే పైసలు వస్తాయి, వీటి మీదే క్లారిటీ తీసుకున్నా. ఇప్పుడు డాక్టర్లు నాడి పట్టుకుంటారు సార్, హెల్త్ ఇష్యూ వస్తే నాడి పట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ నాడి పట్టుకుంటే, నాడి అంటే మణికట్టు దగ్గరే పట్టుకుంటారు. ఎందుకు అక్కడ పట్టుకుంటే తెలుస్తుంది. నేను కూడా దీంట్లో డబ్బులు ఎట్టొస్తాయి, ఆరోగ్యం ఎట్టొస్తుంది, ఆరోగ్యం 10 మందికి పంచితే డబ్బులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఈనాడే పట్టుకున్నాను సార్ నేను కూడా. ఈనాడే పట్టుకుని గట్టిగా ట్రావెల్ చేయటం మొదలు పెడితే చిన్నగా టీం రావటం మొదలైంది నాకు. ఇందులో ఉన్న ప్రొడక్ట్లు ఎందుకు వాడాలంటే ప్రొడక్ట్లు వాడాలి సార్. ఎందుకంటే బయట ఉన్న ప్రతి ఒక్క ప్రొడక్ట్లు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో కల్తీ మార్కెట్లో నడుస్తున్నాము, కల్తీ మాయ ప్రపంచంలో ఉన్నాం. సో ఒక 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతే ఎవరికి ఏ హెల్త్ ఇష్యూలు లేవు సార్. ఎవరికి అందరూ 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికిన వాళ్ళు ఉన్నారు. ఏ బీపీలు, షుగర్లు, థైరాయిడ్లు, మోకాళ్ళ నొప్పులు ఎవరికి లేవు. పాత రోజులు ఎందుకు లేవుంటే ఆ టైంలో పోషకాహార లోపాలు లేవు, మంచి ఫుడ్ తిన్నారు, గట్టిగా బతికారు సార్. మరి ఇప్పుడు ఎందుకు అంటారు మరి 120 కాస్త 100, 80, 60, 40 ఏ టైంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేకపోతుండ్రు. ఎందుకంటే తినే తిండి అంతా కల్తీ అయిపోయింది కాబట్టి. పంట మొత్తం కల్తీ అయిపోయింది, ఇంట్లో వాడే ప్రతి ఒక్క ప్రొడక్ట్ కల్తీ అయిపోయింది, కెమికల్స్ వాడకాలు ఎక్కువైపోయింది. ఒక 15 రకాల ప్రొడక్ట్స్ ఉంటాయి కదా మన ఆరోగ్యం డిసైడ్ చేసేవి. పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు పుట్టినప్పటి నుంచి చచ్చిపోయిందా వాడతాం మన హోమ్ కేర్ ప్రొడక్ట్స్. ఈ 15 రకాల ప్రొడక్ట్స్ మనకి ఇంపార్టెంట్ అయ్యి, ఎందుకంటే మన ఆరోగ్యం ఎలా ఉండాలో ఆ 15 రకాల ప్రొడక్ట్స్ డిసైడ్ చేస్తాయి. కాబట్టి అయ్యే మంచి వాడితే ముందు రోగాలు రావని చెప్తున్నారు కంపెనీ. దానికి సంబంధించి మన కంపెనీ మెయిన్ నినాదాన్ని ప్రతి ఇంటికి ఆరోగ్యం వెళ్ళాలని, పేదరిక నిర్మూలన జరగాలని. ఈ రోజు మైసూర్కి వచ్చి మైసూర్లో ఇంత పెద్ద ట్రైనింగ్ తీసుకుంటుంది, ఇక్కడ ఎంత మంది ఉన్నారు, వీళ్ళందరూ వెస్టేజ్ వారియర్స్. వాళ్ళ నినాదం ఏంటంటే ప్రతి ఇంటికి ఆరోగ్యం వెళ్ళాలని ట్రైనింగ్ తీసుకుంటుండ్రు. ప్రతి ఒక్క వ్యక్తి పేదరిక నిర్మూలన కోసం పోరాటం చేస్తుంది. నేను మారాలి, నాతో పాటు నా దేశ ప్రజలు మారాలి, ఇదే నినాదంతో ఇంతమంది 2 నెలలకు మైసూర్లో ట్రైనింగ్ ఇస్తున్నారు. కానీ ప్రతి ఒక్కళ్ళు నేను వస్తాను ఎందుకు వస్తానంటే ఒక యజ్ఞం జరుగుతుంది సార్ ఇక్కడ. ఆ యజ్ఞానికి సంబంధించిన ట్రైనింగ్ జరుగుతుంది ఇక్కడ. ఒక యుద్ధం మాదిరి చేస్తాను ఒక్కొక్కరు కాదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు వారియర్సే. వెస్టేజ్ లో ఉన్న ప్రతి ఒక్క ఐడి ఉన్న వాళ్ళందరూ వారియర్సే. వాళ్ళు చాలా మంది డ్రాప్ అయి ఉండొచ్చు వెస్టేజ్ లో ఐడి వేసుకొని, వీళ్ళందరికీ తెలిసిన రోజు వాళ్ళు వారియర్స్ గా తయారవుతారు. వారియర్ గా తయారవ్వాలంటే ముందు మనం తయారవ్వాలి. ఒకసారి చెప్పారు సార్, ఒక సెమినార్ లో చెప్పారు, గొర్రెల మందకి లీడర్ గా ఉంటావా, సింహాల మందకి లీడర్ గా ఉంటావా. గొర్రెల మందరికి సింహం లీడర్ గా ఉన్నా గానీ గొర్రెలు కూడా సింహంగానే మారతాయి. ఎందుకంటే లీడర్ సింహం కాబట్టి. సింహాల మందకి గొర్రె లీడర్ గా ఉంటే గొర్రెల వాటిలో నేర్పిస్తుంది. కాబట్టి గొర్రెలా ఉంటామా, సింహంలా ఉంటామా. సింహంలా ఉండి గొర్రెలనైనా కానీ సింహంలా తయారు చేయొచ్చు. ఇలా సింహంలా ఉంటే మనం సింహాల్ని తయారు చేయొచ్చు కిందకి. కానీ మనమే దీని గురించి పూర్తి క్లారిటీ తీసుకోకపోతే
తీసుకోపోతే ఏమి రాదు సార్ దీంట్లో. నేను చేసే తప్పులు చాలా ఉన్నాయి సార్. అయన్నీ చెప్తే గంటన్నర పైన పడతది. ఎందుకంటే ఇప్పుడు నేను టెక్నీషియన్‌ని. నేను ఫీల్డ్‌కెళ్తున్నప్పుడు నేను యూనిఫార్మ్ ఎయలా. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, షూలేసుకోలా. నేను చేసే ఫీల్డ్ ఎలా అయితే ఉందో అదే డ్రెస్ మీదెళ్లి చెప్పేసేవాడిని. అవతల వ్యక్తి నన్ను చూసేవాడు. చూసి ఏమనుకునేవాడు? టెక్నీషియను వీళ్ళు నాకు చెప్పేది ఇనను అనుకుంటారు అనుకోలేదు. కానీ మనం స్కూలుకెళ్తున్నప్పుడు, కాలేజీకెళ్తున్నప్పుడు బుక్కు, పెన్ను, బ్యాగ్ తీసుకెళ్తాం కదా! ఇప్పుడు నేను కంపెనీలోకెళ్తున్నా అంటే నా టూల్స్‌ని నేను పట్టుకుపోతున్నాను కదా! ఏ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ సాఫ్ట్‌వేర్‌కెళ్ళి జాబ్ చేయాలంటే ఆయనేం చేయాలి? ఆయనకి కావాల్సిన పరికరాలన్నీ తీసుకెళ్ళాలి. ఆ టూల్స్ అన్ని పట్టుకెళ్తున్నాడు కదా! ల్యాప్‌టాప్ పట్టుకెళ్తాడు, చార్జర్ పట్టుకెళ్తుండ్రు, టక్ చేస్తారు, యూనిఫార్మ్ ఏస్తారు, షూ ఏస్తారు అన్నీ ఏస్తారు కదా! మరి ఈ బిజినెస్ చేయాలంటే దీనికో రూల్ ఉంది. దాని ప్రకారమే ఎళ్ళాలా. కానీ నేనెళ్తున్నానా? అలా ఎళ్ళలా. అప్పుడు ఎందుకొస్తది టైం నాకు? దీనికెళ్ళాలి అంటే దీనికి తగ్గట్టు మనం మారాల. దీనికి తగ్గట్టు మనం మారాలా, డ్రెస్ మెయింటెనెన్స్ ఉండాలా, దానికి సంబంధించిన టూల్స్ ఉండాలా, ప్రతి ఒక్క ప్రొడక్ట్ మన దగ్గర అడిగితే చెప్పినట్టుగా తెలుసుకొని ఉండాల ముందు. మనం మాట్లాడే విధానం గాని, మన డ్రెస్ గాని, మనం తీసుకున్న టూల్స్ గాని, ప్రతి బుక్ గాని, చివరికి పెన్ గాని, చివరికి మనం చూసే కళ్ళు గూడా మన బిజినెస్ డిసైడ్ చేస్తాయి సార్. ఎందుకు అంటే మనం మాట్లాడే విధానం మన కళ్ళలో తెలుస్తది. అవతల వ్యక్తి ఎలాంటోడైనా నువ్వు కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే అవతలోనికి ఎలాగైనా కనెక్ట్ అవుతాడు ఆయన. ఎందుకు? నువ్వు ఫుల్ క్లారిటీ ఇస్తున్నావు గాబట్టి. నీకే ఫుల్ క్లారిటీ లేకపోతే నువ్వు అవతల వ్యక్తికి ఏమిస్తావు క్లారిటీ? నువ్వు చెప్పే మాట కాన్ఫిడెన్స్ లేకపోతే అవతల వ్యక్తి ఎందుకు వింటాడు? 2 ముక్కలు చెప్పంగాల్నే ఆయన ఏదైనా చెప్పంగాల్నే నువ్వు అన్నారంటే ఆయనకి తెలీదా? ఇన్ని ఆడుకోవచ్చు మనం. అలా సగం మంది దీంట్లో ఒక ఏ విధంగా ఎళ్ళాలో తెలీదు. చాలా మందికి తెలియట్లేదు. మనం వెళ్తున్నామంటే ఊరికెళ్ళట్లేదు. మనం డ్రెస్ మెయింటెనెన్స్ ఉండాలా, బ్యాగ్ ఉండాలా, దాంట్లో ఏం ప్రొడక్ట్‌లు పెట్టుకోవాలి, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది. ఒక వ్యక్తి దగ్గరికెళ్ళాం మనం. ఆ వ్యక్తిని కూర్చోబెడితే, కూర్చున్న తర్వాత అసలు ఈ బిజినెస్ ఎందుకు చేయాలో చెప్పాలి ఆయనకి. సార్ నీ దగ్గర మంచి ప్లాట్‌ఫార్మ్ వచ్చింది ఇంటికి. ఎందుకు చేయాలి నువ్వు దీన్ని? ఎందుకు ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయంటే నువ్వెందుకు వాడుకోవాలి సార్ దీనికి? దీంట్లో పైసలొస్తున్నాయి. ఎందుకొస్తున్నాయి? ఎలా వస్తున్నాయి? చెప్తే అతనికి సగం కన్విన్స్ అవుతాడు. మనం వేసుకున్న డ్రెస్‌ని బట్టి, మనం చూపించే ప్రొడక్ట్ గురించి, ఎక్స్‌ప్లెయిన్ చేసే ఆ ప్రొడక్ట్ గురించి, ఇందులో ఉన్న సప్లిమెంట్స్ ఉన్నాయి. అందరూ ఏం చెప్తారు? ఇప్పుడు నేను టెక్నీషియన్ సార్. నేనెళ్ళాను. ఎవరో ఒకళ్ళకి మోకాళ్ళ నొప్పులున్నాయి. కస్టమర్‌కి సార్ ఇలా మోకాళ్ళ నొప్పులున్నాయి సార్. వెస్టేజ్ బిజినెస్ ఉంది సార్ దీంట్లో. దీంట్లో మోకాళ్ళ నొప్పుల మందులుంటాయి. సప్లిమెంట్స్ ఉన్నాయి. నువ్వు వేసుకో సార్ అంటే ఆయనేమంటాడు? నువ్వేం సార్ నువ్వు టెక్నీషియన్ కదా! నువ్వు డాక్టర్ ఎప్పుడైనా అంటాడు. అదే నేను ఈ ఫీల్డ్‌లో ఆ బ్యాగ్ తీసుకొని ఇక యూనిఫార్మ్ వేసుకొని తగ్గేసుకొని ఎళ్లి సార్ ఇక్కడ నాకు మంచి పవర్‌ఫుల్ బిజినెస్ ఆపర్చునిటీ ఉంది. సార్ నీకు హెల్త్ ఇష్యూ ఉంది కదా! దీంట్లో అవకాశం ఉంది చూడండి దీని గురించి అని ఆ ప్రొడక్ట్ తీసి చూపించి అతనికి నేను కాన్ఫిడెన్స్‌గా సార్ ఇది మందులు కావు సార్. ఇందులో సప్లిమెంట్స్ ఉంటాయి. ఇది తినే ఆహారం ఇది. ప్రతి ఒక్కళ్ళు తినొచ్చు. ఇది వాడుకోవడం ద్వారా హెల్త్ ఇష్యూ ఉన్నోళ్ళకి హెల్త్ తగ్గుతది. హెల్త్ ప్రాబ్లమ్స్ లేనోళ్ళకి హెల్త్ ఇష్యూలు రాకుండా ఉంటాయి. ఇది తినే ఫుడ్ అని తీసి క్యాప్సూల్స్ తీసి వాళ్ళ ముందు దానిలో ఉన్న పౌడర్ మనకి అలోవెరా ఉంది. తీసి ఓపెన్ చేసి ఇది అలోవెరా పౌడర్ సార్ ఇది. ఇది మందులు గావు అని వాడికి క్లారిటీగా చెప్తే అతను భాష బాగుంది సార్ అంటారా అంటారు. ఆ పని ఎవ్వరు చేయట్ల. ఏదో ఒకళ్ళకి ఫోన్ చేసి చెప్పాము. వాళ్ళు రమ్మన్నారు. గబగబా వెళ్ళిపోయాము. కూర్చున్నాము. ఏదో మనకు తెలిసిన 4 మాటలు చెప్పేసాము. ఐడియా ఏంటి సార్ అంటే వాళ్ళకి ఏం కావాలో అయి దీంట్లో ఉన్నాయని చూపించగలిగితే వాళ్ళు ఐడియా ఏస్తారు. నీకు ఆరోగ్యం కావాలా ఉంది దీంట్లో. పైసలు కావాలా ఉంది. కారు కావాలా ఉంది. ఇల్లు కావాలా ఉంది. పిల్లల భవిష్యత్తు కావాలా 3 తరాల ఆదాయం ఉంది. అని వాళ్ళకున్నయి వాళ్ళ నీడ్ ఏదైతే ఉందో, ఆ నీడ్ దీంట్లో ఏముంది? నీకు గావాల్సినంత ఉందా లేదా? నువ్వు దేనికోసం బయటికెళ్ళి పని జేస్తున్నావు. అవన్నీ దీంట్లో ఉన్నాయి అని చూపించగలిగితే వాళ్ళు పని జేస్తారు. అది చూపించలేకపోతే నేనెందుకు పని జేయాలా? నాకేం అవసరం లేదు. మనకెందుకులే. ఇది మన వల్ల గాదు అని అంటరు. కాబట్టి మనం ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ తీసుకోవాలి సార్. పూర్తి క్లారిటీ తీసుకుంటేనే టీమ్‌లొస్తాయి. పూర్తి క్లారిటీ తీసుకుంటేనే కింద టీమ్ నిలబడతారు. ఏదో పైపైన మాటలు చెప్పి మన నలుగురు, ఐదుగురిని తీసుకొచ్చి జాయిన్ చేసుకొని, వాళ్ళకి చెప్పి రండిరా ఎవరో వేరే వాళ్ళని తీసుకొచ్చి జాయిన్ చేయండిరా అంటే, ఆ టీమ్‌లొస్తాయి గానీ, దీంట్లో ఏముందో క్లారిటీ ఇవ్వకపోతే వాళ్ళు నిలబడరు. హోమ్ మీటింగ్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు గూడా హోమ్ మీటింగ్ ఎలా చేయాలో తెలుసుకోవాలి. లెర్నింగ్ యాటిట్యూడ్ ఉండాలా, ఎప్పుడు నేర్చుకునే తత్వం ఉండాలా, తత్వం ఉండాలని చెప్తుంటే ఏముంటది నేర్చుకున్నాక కానివ్వండి. ప్రతి మీటింగ్‌లో ఏదో ఒక మాట కొత్తదొస్తుంది. మొన్న సెమినార్ జరిగినప్పుడు మల్లినాథ్ గారు చెప్పారు. ఫస్ట్ ఫోటో పిక్ ఒకటేసి ఆయన చూస్తే ఏం గుర్తొస్తుంది సార్ మీకని.
ఆయన యేసుకున్న డ్రెస్ గానియండి, ఫేస్‌లో అపియరెన్స్ గానియండి, మాట్లాడే తత్వం గానియండి, ఆ కళ్ళు గానియండి, ప్రతి ఒక్కటి మన బిజినెస్ డిసైడ్ చేస్తది. హ్మ్. అట్లా దీంట్లో ఏముంది? ఎంతుంది? ఎందుకు జేయాలి? ఈ వి ఈటి మీద మనం క్లారిటీ తీసుకొని ఎళ్తా ఉంటే టీమ్‌లు గట్టిగా వస్తాయి. నేనైతే యాక్చువల్‌గా చెప్పాలంటే నేనైతే డబ్బుల కోసం వచ్చాను సార్. ఈ డబ్బులు నేను చేసిన దాంట్లో కావాల్సినంత లేవు. నా కోసం గాదు, నా బిడ్డల కోసం వచ్చిన. నా కోసం అయితే వచ్చే 80,000, రూ. 1,00,000 సరిపోతుంది నాకు. నా తరం నేను హ్యాపీగా ఉంటాను. కానీ ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు నా బిడ్డ ఏం గావాలంటే అది అడిగితే జేబంతా చూడకూడదు. జేబులో డబ్బులున్నాయా? లేదా? నా కొడుకు అది అడిగిండు. నా కూతురు ఇది అడిగింది. దానికి సంబంధించి నేను ఇప్పించగలనా? లేదా? అని చూడకుండా వాళ్ళేం అడిగితే అది ఇవ్వాలంటే ఎంత కావాలంటే అంత సంపాదించాలి. ఎంత కావాలంటే అంత సంపాదించాలంటే ఎంత కావాలంటే అంత ఉన్న చోటకెళ్ళి పని చేయాలి. అవన్నీ దీంట్లో పుష్కలంగా ఉన్నాయని తెలుసుకొని గట్టిగా చేస్తే ఇక్కడే జేయాలా అని పూర్తి క్లారిటీ తీసుకున్నాను సార్. ఇది తీసుకొని ఇందులో నేను జాయిన్ అవ్వడం వల్ల నాకైతే ముందు ఇంట్లో ఒక ఆరోగ్యం అయితే గట్టిగా వచ్చింది. ఎందుకంటే నాకు 6.5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎసిడిటీ సమస్య నాకు తగ్గింది. మా నాన్నకి షుగర్ ఉంటది సార్. షుగర్‌కి వాడుకున్న సప్లిమెంట్లు దీంట్లో. షుగర్‌కి సప్లిమెంట్ వాడుకున్నాను. మా నాన్నకి షుగర్ కంట్రోల్‌లో ఉంది. అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు అనేవాడు ఇప్పుడు. అరికాళ్ళ మంటలు, తిమ్మిర్లు తగ్గినాయి. మా అమ్మకి మోకాళ్ళ నొప్పులుండేయి. ఆ గుంటూరులో కొత్తపేటలో గూడపాటి మల్లిక్ గారి దగ్గర చూపించేవాళ్ళం సార్. ఆ మోకాళ్ళలో గుజ్జరిగిపోయిందమ్మా. ఈ మందులెప్పుడు వాడుకోవటమే ఆపరేషన్ చేస్తే సెట్ కాదని చెప్పారు. అలాంటిది నేను ఇక్కడ మన సప్లిమెంట్ తీసుకెళ్ళి యూజ్ చేసుకున్నాను. అయి వాడుకోవటం ద్వారా మా అమ్మకి మోకాళ్ళ నొప్పులు కొంచెం ఒక 5, 6 నెలల నుంచి వాడుకుంటుంది. తగ్గింది. బాగుంది. శుభ్రంగా ఆమె పని ఆమె చేసుకుంటుంది. చాలా నాకైతే ఆహ్, ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా తీసుకుంటుంది. మా ఇంట్లోనే మా అమ్మకి హెల్త్ ఇష్యూ తగ్గింది. మా నాన్నకి షుగర్ కంట్రోల్‌లోకొచ్చింది. నాకు ఎసిడిటీ సమస్య తగ్గింది. మా ఆవిడ గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గింది. ఇవన్నీ చూసి చాలా మందొచ్చారు. చాలా మంది కనెక్ట్ అయ్యారు. చాలా మందికి గూడా ఆరోగ్యాన్ని అందిచ్చాం. డబ్బులొచ్చినాయా రాలేదా తర్వాత సంగతి. ఈ సబ్బుల కంపెనీ, ఆ డబ్బుల కంపెనీ తర్వాత సంగతి. ఈళ్ళందరికైతే నా ద్వారా ఒక 10 మందికైనా గాని ఆరోగ్యం పంచానా లేదా? ఒక 10 మందికి నాతో పాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నా. ఆరోగ్యంతో పాటు ఆదాయం గూడా ఇప్పిస్తున్నా. దీంట్లో ఇంతుందమ్మా! మీ జీవితాలు మారాలంటే మారే దగ్గరికెళ్లి పని జేయండి అని ఈ బిజినెస్‌లో నేనెళ్ళినప్పుడల్లా ఎక్కడికెళ్లి హోమ్ మీటింగ్ జేయాలన్నా గాని, ఎక్కడ హోమ్ మీటింగ్ చేసినా గాని ఇవే డిస్కస్ చేస్తున్నా. నేను ఎవ్వరికీ గూడా మీరు జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా చేయండి అని చెప్పట్ల. దీంట్లో ఏముందో చెప్తున్నా. మీకు నచ్చితే మీ తలరాతలు మారాలంటే ఇక్కడే పని జేసుకోవాలా. ఈడ తప్ప ఎక్కడికెళ్ళినా గాని మీ జీవితాలు మారవు. మారడానికి పోనీ ఛాన్స్ ఏమన్నా ఉందా? లేదని వాళ్ళే ఒప్పుకుంటుండ్రు. మొత్తం హోమ్ మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళడిగే క్వెషన్ ఇదే. ఎట్లా ఉందంటే బాగుంది సార్. చేద్దామా? చేద్దాం సార్ గట్టిగా. ఎందుకు అంటే మా తలరాతలు ఈడే మారతాయి. వేరే చోట మారడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఎక్కడికెళ్ళినా 20, 30, 40, 50 వేలు అంతే. అంతకు మించి రావు సార్. ఇక్కడ కావాల్సినంతున్నయి. ఎంత కావాలంటే అంతున్నయి. అని నా కింద ఉన్న నా టీమ్ మెంబర్స్ అందరికీ అదే నేర్పిస్తున్నా. మీరెక్కడికెళ్ళినా గానీ, ఈ బిజినెస్ ఎందుకు చేయాలో జెప్పండి. ఇందులో ఉన్న ప్రొడక్ట్‌లు ఎందుకు వాడాలో జెప్పండి. ఇందులో డబ్బులొస్తున్నాయంటే ఎందుకు వస్తున్నాయి? ఏం జేస్తే వస్తున్నాయి? ఇది క్లారిటీ ఇస్తే అవతల వ్యక్తి ఎవరైనా గానీ నిలబడతారు. ఎందుకంటే వాళ్ళకి గావాల్సింది మనం అందిస్తున్నాం గదా! ఆళ్ళకి. దీనికి గాను మనం జేయాల్సిందల్లా ఆ బిజినెస్‌లో ఉన్న ఆ లాజిక్కు వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేసి, వాళ్ళకి ఆ బిజినెస్ గురించి పట్టిస్తే చాలు. వాళ్ళే టీమొచ్చినా రాకపోయినా నేను నిలబడి ఉన్నానా లేదా ఈ బిజినెస్‌లో చెక్ జేసుకోమని జెప్తున్నా. ఎందుకంటే ఒక్కరోజు, ఒక రోజుకి ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ ఎవరికీ రాదు. ఎవరికీ ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ రాదు గాబట్టి, ప్రతి ఒక్కళ్ళకి ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ తీసుకోవాలి. నిలబడాలా. తెలిసిన వ్యక్తులకి పూర్తి క్లారిటీ ఇవ్వాలి. ఎవరికైనా గానీ, ఏ హోమ్ మీటింగ్ జేసినా గానీ, దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది మాములుగా ఎవరికైనా గాని. అంతకు మించి ఎక్కువ మాట్లాడామంటే
దాంట్లో మనం బాగా చెప్పినవి కూడా వెళ్ళిపోతాయి. ఎటు వెళ్ళిపోతాయి తెలియదు. మొత్తం బాగా అర్థమైనట్టే ఉంటది. చివరికి ఏం అర్థం కాదు మళ్ళీ. ఎందుకంటే ఇట్లా ఎక్కువ డెప్త్ ఎక్కువ తీసుకొనెళ్ళి మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో. చెప్పాల్సిన మెయిన్ మాటలు ఏమైనా గానీ ఒక 20 నిమిషాల నుంచి అరగంట లోపు. పావుగంట నుంచి అరగంట లోపు. మొత్తం దీంట్లో ఉన్నయన్ని మొదలుపెట్టి ఆరోగ్యం దగ్గర నుంచి కారు దాకా మొత్తం చెప్పుకుంటూ పోతే గంట పడతది. గంటలో ఫస్ట్ చెప్పంగానే ఆళ్ళకి బాగా అర్థమైనట్టు ఉంటది. దీంట్లో కారుంది, ఇల్లుంది. తర్వాత వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పాలంటే అసలు ఏం చెప్పాలో అర్థం కాదు ఆళ్ళకి. దీంట్లో మొత్తం డిస్కస్ చేయకూడదు సార్. హోమ్ మీటింగ్‌కెళ్ళినా గానీ, నేను చేసే తప్పులు చెప్తున్నాను సార్. ఎవరికీ నేను చెప్పట్లేదు. నేను ఇయన్నీ తప్పులు చేసున్నా కాబట్టి నాకు టీమ్ రాలా. నేనెందుకు ఇప్పుడన్నీ మీకు జూమ్‌లో చెప్తున్నానంటే, నేను చేసిన తప్పులు మీరెవరు చేయకూడదని. అంతకు మించే సార్. దీన్ని ఎవరికి ఉద్దేశించి గాదు. ఎవరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నేను చేసిన తప్పులు వేరే వాళ్ళు చేసి వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకుండా ఉంటారని, ఈ విధంగా చేసుకొనెళ్ళండి అని చెప్తున్నా. ఎందుకంటే నన్ను నమ్ముకొని చాలా మంది నా దగ్గర నా టీమ్‌లో చాలా మంది పూర్తి చాలామందున్నారు. ఒక 10,000కి, 15,000కి, 9,000కి, 8,000కి బట్టల కొట్లు చేసేవాళ్ళు, బయట బయట కూలి పని చేసుకునేవాళ్ళు చాలా మందున్నారు. వీళ్ళందరిని నిలబెట్టాలని. డబ్బులు నాకొచ్చినా రాకపోయినా నా కిందోళ్ళకి ఇప్పించాలి. నన్ను నమ్మి ఎవరైతే వచ్చారో వాళ్ళకి డబ్బులు ఇప్పించాలి ముందు. వాళ్ళందరినీ నిలబెట్టాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. మా దీంట్లో పైసలొస్తాయి రండని పిలిచిన ఎవరైతే వచ్చి నిలబడ్డారో వాళ్ళందరికి నేను డబ్బులు ఇప్పించాలి. ఇప్పించాలి గాబట్టి, వాళ్ళకి ఇట్నే చేయండమ్మా, ఇలా జేస్తేనే వస్తది అని చెప్తున్నా. అది ఎవరైతే రిసీవ్ చేసుకొని, ఎవరైతే పట్టుకొని, ఎవరైతే చేసుకుంటూ పోతుండ్రో వాళ్ళందరికి టీమ్‌లొస్తున్నాయి. వాళ్ళందరూ మెల్లి మెల్లి నిలబడుతున్నారు. మెల్లి మెల్లి నాకు టీమొస్తుంది. సార్ డబ్బులు గావాలన్నా, ఆరోగ్యం గావాలన్నా, ఏది గావాలన్నా సరే ఇప్పుడు గుళ్ళో దర్శనానికెళ్తే లైన్‌లో నిలబడి ఉండాలి. లైన్‌లో నిలబడి ఉంటే ముందోళ్ళు ఆగి వెనకమాల ఎట్టెట్టకుండా దర్శనం చేపిత్తరు. లేదు సార్ నేను నిలబడను కూర్చుంటాను సార్ అంటే దూకెళ్ళిపోతరు. మన జీవితాలు మారవు అలా నిలబడితే. కూర్చుంటే మారవు. నిలబడాల ముందు ఏదన్నా బిజినెస్ ఉందంటే ఒక్కరొక రోజు బిజినెస్ రాదు. ఒకరొక రోజు టీములు రావు. టీములు రావాలంటే ఒక 2, 3 ఏళ్ళు గట్టిగా నిలబడి ఉండాల. ఇన్‌స్టాంట్ ఎనర్జీకి, ఇన్‌స్టాంట్ అమౌంట్‌కి రెడీ అయిపోయిన్నారు జనాలు. నువ్వు ఏ పనైనా జెప్పు. ఈ నెల మొత్తం జేస్తా నాకెంతొస్తయి? నాకెంతిస్తరు? ఇప్పుడు ఈ పని ఎళ్లి ఒక నలుగురికి చెప్పండమ్మా. రోజుకి ఇద్దరితో మాట్లాడండి. రోజుకో ఐదుగురితో మాట్లాడండమ్మా. మంచి టీమ్ జేసుకోండంటే మా వల్ల ఏడైతది సార్? మేమేడ జెప్తాం. మాకెవరు తెలుసు అనుకుంటున్నారు జనాలు. అదే పని నేను అమ్మా నెలకు ఒక 20,000 సాలరీ ఇస్తా నీకి. రోజుకొక నలుగురిని జీపించండంటే ఖచ్చితంగా జీపిస్తరు. 20,000 వస్తున్నాయిగా. ఇప్పుడు ఉన్న దానికి చూస్తున్నారు సార్. ఇప్పుడు బిజినెస్ కాదిది. ఫ్యూచర్ బిజినెస్ ఇది. ఇప్పుడు కష్టపడితే కష్టపడాల్సిన టైంలో కష్టపడితే చేయకుండా చేయాల్సిన అవసరం ఉండదు సార్. కష్టపడినప్పుడు కష్టపడకపోతే వయసంతా అయిపోయినాక చేయకూడని పనులన్నీ చేసుకొని బతకాల్సొస్తది. అలా రాకుండా ఉండాలంటే కష్టమేదో కష్టపడాలి ఎక్కడో అక్కడే కష్టపడాల. ఎక్కడుందో అక్కడే కష్టపడాలా. ఎక్కడ జేయాలో అక్కడే జేయాల. దాని గురించి కొంచెం తెలుసుకున్నాను సార్. నేను గూడా కొంచెం డెప్త్‌గెళ్ళి దీని గురించి పూర్తి క్లారిటీ తీసుకున్నా. ఇప్పుడు నాకొక ధైర్యం ఉంది. ఎందుకంటే నేను ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ తీసుకొనున్నా. ఎవరు జేసినా చేయకపోయినా నేను టీమ్ అయితే మళ్ళీ బిల్డ్ చేయగలను. ఎందుకంటే ఏం జేయాలి? ఎలా జేయాలి? ఏం జేస్తే పైసలొస్తాయి? ఈ క్లారిటీ నేను తీసేసుకున్నా దీని మీద. కాబట్టి నేనెలాగైనా జేయగలను అన్న ధైర్యం ఉంది నాకు. ఆ ధైర్యంతోనే ముందుకెళ్తున్నాను సార్ దీంట్లో. నాకు తెలిసి దీనిలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు గూడా ఈ బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ తీసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబడండి. అందరం కలిస్తే ఏదైనా చేయొచ్చు. ఒక్కళ్ళ వల్ల ఏమి గాదు. అందరం కలిస్తే కొన్ని వేల కుటుంబాలకి మంచి జేయొచ్చు. కొన్ని వేల కుటుంబాలకి ఆరోగ్యంతో పాటు ఆదాయాన్ని అందించొచ్చు. చాలా మంది బీటెక్ చదువుకొని ఓలాలేస్తుండ్రు, జొమాటోలు చేస్తుండ్రు. మంచి ఆపర్చునిటీ లేక నా ద్వారా వీళ్ళందరికి మంచి చేయాలని జరుగుతున్నది. ఈ ప్లాట్‌ఫార్మ్ మంచిగా ఉంది నాయన. మీరిప్పటి దాకా ఏ ప్లాట్‌ఫార్మ్ లేక కూర్చున్నారు మీరు. మంచి అవకాశం ఉంది అని ఈ ప్లాట్‌ఫార్మ్‌ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నా. ఎందుకంటే మనం సక్సెస్ అవ్వాలంటే బయటికెళ్ళిన తర్వాత చాలా ఇబ్బందులుంటాయి. ఏ జాబ్‌కెళ్ళినా ఆ జాబ్‌లో టార్గెట్స్ ఉంటాయి. ప్రెషర్ ఉంటది. చదువుండాలా, ఎక్స్‌పీరియన్స్ ఉండాలా, పెట్టుబడులు పెట్టాలా. ఇక్కడ అసలు అలా ఏమి లేదు గదా! ఏమీ లేని చోట గెలవలేకపోతే అన్నీ ఉన్న చోటకెళ్ళి ఏం గెలుస్తాం? ఏ జాబ్‌లకైనా ఎళ్ళండి. ఎక్స్‌పీరియన్స్ గావాలా? లేదంటే
స్టడీ కావాలా, లేదన్నా బిజినెస్ అంటే పెట్టుబడులు కావాలా, ఇక్కడ ఏమీ అవసరం లేదు సార్. చదువుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, పెట్టుబడితో సంబంధం లేదు, ఎక్స్పీరియన్స్‌తో సంబంధం లేదు. అసలు ఏమీ సంబంధం లేని చోట ఒక్క 2 ఏళ్ళు, 3 ఏళ్ళు గట్టిగా కష్టపడండిరా 3 తరాలు సెక్యూరిటీ ఉందంటే చాలా మంది రిసీవ్ చేసుకోవట్ల. చాలా మంది రిసీవ్ చేసుకోవట్లే. ఎందుకంటే ఈ బిజినెస్ గురించి వాళ్ళకి క్లారిటీ లేక. అందుకనే ఈ బిజినెస్ గురించి క్లారిటీ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళొస్తారు. అలా నా ద్వారా ఒక 10 మందికైతే మంచి ప్లాట్‌ఫార్మ్ చూపించాలని డిసైడ్ అయి ఉన్నాను సార్. నా కోసం గాదు, నా బిడ్డల కోసం అనుకుని పనిచేస్తున్నా. నాకు నా కుటుంబమే మోటివేషన్. నా బిడ్డలే నాకు మోటివేషన్. ఎందుకంటే నా బిడ్డల లైఫ్ బాగుండాలనుకుంటే నేనే కష్టపడతాను. నా కుటుంబమే నాకు మోటివేషన్. మా నాన్నోళ్ళు కూలి పని చేసుకుంటా స్టెప్ ఎదిగినోళ్ళు. వాళ్ళు పడ్డ కష్టంలో మేమిప్పుడు ఒక 5% కూడా పడట్ల. వాళ్ళు పడ్డ కష్టాన్ని చూసి పెరిగాం గాబట్టి, మేము గూడా రేపు వాళ్ళెంత కష్టపడి మమ్మల్ని జూసుకున్నారో, మేము అంతకు మించి జూసుకోవాలాళ్ళని. అంతకు మించి చూసుకోవాలంటే కావాల్సిన డబ్బులు కావాలి. పాసివ్ ఇన్‌కమ్ అంటే చాలా రకాల బిజినెస్‌లుంటాయి అనుకున్నాను. ఫస్ట్ నాకు పాసివ్ ఇన్‌కమ్ అంటే ఏంటంటే, నాకు పాసివ్ ఇన్‌కమ్ అంటే ఐడియా ఉంది. అంటే ఈ బిజినెస్‌లో ఉందని గాదు. పాసివ్ ఇన్‌కమ్ అనేది నేను మైండ్‌లో అనుకునేవాడిని. నాకొక 50,000 వచ్చేలోపు ఏది ఏదన్నా చెయ్యి. నెలకి మినిమమ్ ఒక 50,000 నుంచి రూ. 1,00,000 లోపు నేను పని చేసినా, చేయకపోయినా డబ్బులొచ్చి అకౌంట్‌లో పడుతుందా అని అనుకునేవాడిని. దానికి సంబంధించి ఏం చేయాలా? ఏమున్నాయని ఎతుక్కుంటే, డబ్బులు సంపాదించుకో నాయనా, స్థలాలు కొను, ఇల్లేసుకో, అద్దెలకిస్తే డబ్బులొస్తా ఉంటాయి నువ్వు పని చేయకపోయినా. ఇది పాసివ్ ఇన్‌కమ్ లాగా అనుకున్నా నాకు. అప్పుడు నా మైండ్‌లో అదే ఉండింది. ఎప్పుడు ఈ బిజినెస్ నాకు పరిచయం అవ్వకముందు. స్థలాలు కొనుక్కొని ఇల్లు కట్టేస్తే నాకు 50,000, 60,000 వచ్చేలోపు నా వయసంతా అయిపోతది. ఈలోపు నేను ఒక 50,000, రూ. 1,00,000 సంపాదించుకునే అవకాశం రెడీ చేసుకోవాలా. ఆ తర్వాత నేను పని చేయలేను. నా బిడ్డలు పెద్దోళ్ళయి నన్ను చూస్తారో, చూడరో ఇయన్నీ ఆలోచించే బదులు నేనే కష్టపడి ఒక నెలకు ఒక 50,000 వచ్చేటట్టుగా చేసుకున్నాం అనుకోండి. నేను పని చేయలేకపోయినా ఆ 50,000 ఇంట్లోకెళ్తాయి గదా! ఇంట్లో భార్య, పిల్లలు మేము సేఫ్ ఉంటామనే ఆలోచనలుండేయి నాకి. ఆ పాసివ్ ఇన్‌కమ్ నాకు ఈ వెస్టేజ్ బిజినెస్ ద్వారా కనపడింది. ఈ బిజినెస్ వల్ల నా బిడ్డ నన్ను చూస్తదా, చూడడా, వాళ్ళు పెద్దోళ్ళయి నా కోడలు నన్ను ఇయన్నీ ఆలోచించే బదులు 2, 3 ఏళ్ళు ఇక్కడ కష్టపడితే లక్షల్లో ఆదాయం నా బిడ్డకి మంచి ఆపర్చునిటీ తీసుకుపోయి వాళ్ళ చేతిలో ఇస్తుంటే ఇంక నేను ఆలోచించాల్సిన అవసరం ఏముంది. ఈ విధంగా నా ఫ్యామిలీయే నాకు మోటివేషన్. నా బిడ్డలే నాకు మోటివేషన్. నా కుటుంబాన్ని ఎప్పుడు మైండ్‌లో పెట్టుకొని పని చేస్తే నేను గాదు, ఎవరి కుటుంబాలు నన్ను మైండ్‌లో పెట్టుకొని పని చేస్తే ఎవరికైనా సక్సెస్ వస్తది. ఆ విధంగా కొంచెం నేను దీని గురించి కొంచెం డెప్త్‌గెళ్ళి తెలుసుకొని గట్టిగా నిలబడి పని చేద్దామని డిసైడ్ అయ్యాను సార్. నేనొక్కడిని గాదు, నా టీమ్ మొత్తానికి నేను అదే నేర్పిస్తున్నా. ప్రతి ఒక్కళ్ళు క్లారిటీ తీసుకోండి. మీతో పాటు 10 మంది జీవితాలు మారుద్దాం. కలిసికట్టుగా పని చేద్దాం అని డెసిషన్ తీసుకొని పని చేస్తున్నాను సార్. అలా చేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు కొంచెం కొంచెం టీమొస్తుంది. కొంచెం కొంచెం ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. గట్టిగా నిలబడాలా. నేను ఈ డిసెంబర్ కల్లా రూ. 1,00,000 తీసుకోవాలని గట్టిగా పెట్టుకొని పని చేస్తున్నాను సార్. ఓకే సార్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వెస్టేజ్ ఆర్మీ టీమ్ మొత్తానికి, ఎమ్మెల్యే గురువు గారందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. థాంక్ యూ సార్. విష్ యూ వెల్త్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాస్ సార్. వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇచ్చారు. నెట్వర్క్ మార్కెటింగ్ క్లారిటీ కానీ మన వెస్టీజ్ ఎలా ఏంటి మొత్తం టోటల్ గా వండర్ఫుల్ గా క్లారిటీ ఇచ్చారు. మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ టీమ్ కి మంచి స్టఫ్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక 5 మెంబర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్, గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. భాషా సార్, మై పార్ట్నర్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ గా చెప్పారు సార్. చాలా బాగుంది. ఎలా చేయాలి, ఎందుకు చేయాలి అనే క్లారిటీ మీద చక్కగా చాలా బాగా టీం అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. మంచి సెషన్ ఇచ్చారు సార్ ఎర్లీ మార్నింగ్. థ్యాంక్ యూ సో మచ్ భాషా సార్. షార్ట్ టైంలో అడిగినా కానీ వెంటనే రెస్పాండ్ అయ్యి మాకు జూమ్ ఇచ్చినందుకు మన టీం అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. విజయ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ భాష సార్. అండ్ చిరంజీవి గూడూరు సార్, అండ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ భాష సార్. చాలా వండర్ఫుల్ గా చెప్పారు సార్. అతి తక్కువ టైంలో మీరు జూమ్కి వచ్చినా కానీ
ఎక్స్పీరియన్స్ సూపర్ గా ఉంది సార్. ఓకే మీ స్పీచ్ విని చాలా మంది ఇంప్రెషన్ అయ్యారు సార్. నేను కూడా వెరీ థ్యాంక్స్ సార్. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నిల్మ మేడం. శివరామ్ సార్, శివరామ్ సార్, సార్ సార్ విజయ్ సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. 7 కల్లా క్లోజ్ చేద్దాం. ఫీడ్బ్యాక్ కొంచెం చూసి చెప్పండి సార్. సార్ ఓకే మై డియర్ లీడర్స్, త్వరగా 1 minute షార్ట్ గన్ షాట్ లో 1 minute లో ఒకే వర్డ్ లో ఏ మీకు పాయింట్ అర్థమైందో ఇఫ్ డోంట్ మైండ్ ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఓకేనా సార్? థ్యాంక్ యూ వెరీ మచ్. చిరంజీవి సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకోండి సార్. చిరంజీవి సార్. గుడ్ మార్నింగ్ భాష సార్. గుడ్ మార్నింగ్ సార్. మీ స్పీచ్ ఈరోజు చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. ఈ బిజినెస్ లో ఎలా గ్రోత్ అవ్వాలి, అవతల వాళ్ళకి ఎలా మైండ్కి ఎక్కాలి అనే ప్లాన్ చాలా ఎక్సలెంట్ గా ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. నీలిమ ప్రసాద్. నీలిమ మేడం. గుడ్ మార్నింగ్ శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ భాషా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మైసూర్ ట్రిప్ లో ఉండి కూడా మాకు ఇలాంటి వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్ మీకు. థ్యాంక్ యూ మేడం. ఫస్ట్ నేను కూడా వెస్టేజ్ లో ఐడి క్రియేట్ చేసుకున్న తర్వాత నేను కూడా ఇట్లాగే 4-5 months కాలక్షేపం చేశాను సార్. తర్వాత వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని నేను కూడా వెస్టేజ్ బిజినెస్ చేయడం స్టార్ట్ చేశాను సార్. మీ టీమ్ లో ఉన్నందుకు, మీలాంటి గొప్ప లీడర్ మాకు దొరికినందుకు మేము చాలా గర్వపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. మీలాంటి వాళ్ళు రావడం కూడా మాకు చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నీలిమ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రసాద్ సార్ వింజమూరు టీం. సార్ గుడ్ మార్నింగ్ సార్. భాష సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ వర్డ్ సార్. మొత్తం టోటల్ గా స్టార్టింగ్ నుంచి చిన్నగా చెప్పిన హై లెవెల్కి వచ్చేలాగా చాలా ఎక్సలెంట్ చెప్పారు సార్. ప్రతి మాట ప్రతి ఒక్కరికి కూడా అందరికి నచ్చుద్ది. లాస్ట్ చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చింది. నా ఫ్యామిలీయే నా బిడ్డలే నాకు మోటివేషన్ అని చెప్పారు. ప్రతి ఒక్కరికి అది మోటివేషన్ సార్. ఎక్సలెంట్ సార్. మీరు చాలా ఏదైతే అనుకున్న గోల్ ప్రతిది కూడా మీరు రీచ్ అవుతారని నేను కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ సార్. రాధాకృష్ణ సార్ ఎక్స్-ఆర్మీ. గుడ్ మార్నింగ్ సార్. బాగా సార్ बहुत ధన్యవాదాలు సార్. మీరు చెప్పిన పాయింట్ లో నాకు కలెక్ట్ అయిన పాయింట్, నేను వచ్చేసరికి ఇప్పటికి 4 నెలలు అయింది. నేను కూడా ఇప్పుడు కూడా ముందుకు నడుద్దామా వద్దా అని చెప్పేసి ఆలోచించుకునే టైంలో మీరు మంచి పాయింట్ చెప్పారు సార్. నాకు సక్సెస్ అయ్యే పాయింట్. ఎప్పుడైనా కూడా దేవస్థానానికి వెళ్ళి దర్శనానికి వెళ్ళినప్పుడు మనం నడవలేనప్పుడు కొంతమంది కూర్చుంటారు సార్. అదే ఆ జనాల్లో మనం లేచి నిలబడితే వాళ్ళతో పాటు మనం కూడా నెట్టుకుంటూ వెళ్ళి ఆ యొక్క దర్శనం అయింది సార్. అలాగే ఆ యొక్క పాయింట్ అనేది నాకు బాగా కలెక్ట్ అయింది సార్. సార్ बहुत ధన్యవాదాలు సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాధాకృష్ణ సార్. నాలక్ష్మి మేడం వైజన్లా అన్మ్యూట్ చేసుకోండి మేడం. భాషా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీ స్పీచ్ వండర్ఫుల్ సార్. మైసూర్ ట్రిప్ లో ఉండి కూడా మంచి స్పీచ్ ని ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మేము హార్ట్ఫుల్ గా వర్క్ చేసి మేము కూడా సక్సెస్ఫుల్ అవుతాం సార్. థ్యాంక్ యూ మేడం. సక్సెస్ అవ్వాలి మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. శివకుమార్ మేడం. భాషా సార్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మీరు బాగా ఇచ్చారు సార్ సెషను. పులిలాగా మనం ఉండి మొత్తం నేర్చుకొని మేము అలా నేర్చుకుంటాం సార్ మొత్తం. అలాగనే మాకు మా అప్లైనర్గా మీరు దొరకడం మా అదృష్టం సార్. మీరు చాలా బాగా ఇచ్చారు సెషన్. అయితే ఇంకా పూర్తిగా నేర్చుకొని మేము మీలాగా మీ అడుగుజాడలో నడుస్తాం సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ మేడం. మీలాంటి వాళ్ళు రావడం కూడా నాకు చాలా సంతోషం అండి మేడం. మీరు రావాల్సిన స్థాయి కాదు మామూలుగా అయితే, కానీ మీరు కూడా వచ్చి మాతో పాటు చేయి కలిపి వర్క్ చేస్తాం. చాలా సంతోషపడుతున్నాను మేడం నేను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ శివకుమార్ మేడం. థ్యాంక్ యూ శంకర్ సార్. సార్. థ్యాంక్ యూ మేడం. శంకర్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివరామ్ సార్. గుడ్ మార్నింగ్ శంకర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. భాష సార్. గుడ్ మార్నింగ్ సార్.
వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. చాలా సెషన్ చాలా బాగుంది సార్. ఈరోజు మనం ఏ పని చేసినా కానీ ఆ పని డ్రెస్తో కానీ వెళ్లకుండా వెస్టేజ్లో టీం రావాలంటే టూల్స్ కానీ షూస్ కానీ వైట్ కానీ మనం చెప్పే విధానం కానీ మారాలి. సబ్జెక్టు 20 నుండి 30 నిమిషాల లోపు చెప్పాలి. వాళ్ళకి అర్థమయ్యేటప్పుడు చెప్పాలి. వెస్టేజ్లో గురించే మాట్లాడాలన్నారు సార్. చాలా బాగా మాట్లాడాలి సార్. సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది. కానీ సార్ మీరు చెప్పిన మాట ప్రతిదీ సైదులు సార్ గుర్తుకొచ్చారు సార్ మాకు. మీరు ఎప్పుడు ఏపీ సైదులా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. గురుగారు హలో, ఏపీ సైదులు సార్ ఎదగాలని, మీ గోల్స్ రీచ్ అవ్వాలని, ఈ సంవత్సరం డిసెంబర్ లోపు 1,00,000 తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. శ్రీనివాసరావు సార్, కె శ్రీనివాసరావు సార్. శ్రీనివాసరావు సార్ సార్. సార్ గుడ్ మార్నింగ్. భాషా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ నేను ఆర్కే సార్ టీము, మీరును ఆర్కే సార్ ఇద్దరు మైండ్ సెట్ చాలా చెప్పారు సార్. పాయింట్లే కనెక్ట్ అయింది సార్. అవునవును. ఇప్పుడు మీరు చెప్పిన మీటింగ్ లో కూడా అన్ని పాయింట్లు చాలా బాగా చెప్పారు సార్. అయితే అందులో నాకు బాగా కనెక్ట్ అయింది. డాక్టర్ మనం వెళ్ళగానే ఎలా అయితే నాడి పట్టుకొని చెప్తారో అది పట్టుకోవాలన్నారు సార్. చాలా వండర్ఫుల్ గా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. మీరు డిసెంబర్ కల్లా 1,00,000 రీచ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. షేక్ షాహిదా మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. భాషా సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. వండర్ఫుల్ సెక్షన్ ఇచ్చారు. మీ సక్సెస్ జర్నీ చాలా బాగుంది. బిజినెస్ ఎలా డెవలప్ అవ్వాలో క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ తొందరగా రీచ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ షాహిదా మేడం. మామయ్యకి మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వండర్ఫుల్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ అఫ్రీన్ మేడం. మునిచంద్ర రెడ్డి సార్ గూడూరు అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. భాషా సార్. గుడ్ మార్నింగ్ సార్. భాషా సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. భాషా సార్తో మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెన్స్ చెప్పారు సార్. అమూల్యంగా మాటలో బలా నైతిక విలువలు అందరూ పెంపొందించారు సార్. మీరు ఫీల్డ్ వర్క్ గురించి కూడా ఎక్సలెంట్ చెప్పారు సార్. మీరు ఎలా ఫీల్డ్ వర్క్ చేయాలి అని చెప్పి చాలా కనెక్ట్ అయ్యాను సార్ పాయింట్ లో. రైస్ మిల్ గురించి కూడా బాగా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. మీ గోల్ రీచ్ అవ్వాలని మనసారా కోరుకున్నాను సార్. మీ ₹1,00,000 తీసుకోవాలని కోరుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ అనిల్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. అనిల్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. శివరామ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. భాషా సార్ మాట్లాడండి సార్. భాషా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మంచి సెషన్ ఇచ్చారు సార్. మీ సక్సెస్ జర్నీ, అదే విధంగా బిజినెస్ ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలో బాగా చెప్పారు. నేను మీ సక్సెస్ జర్నీ సెకండ్ టైం వింటాం సార్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. మేము మిస్టేక్ చేస్తున్నామో అవి మనం సరి చేసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జాబ్ అయ్యా ఎందుకంటే యాప్ చేసుకున్నా. థ్యాంక్ యూ అనిల్ సార్. రామ్ రహీం సత్రపల్లి సార్. రామ్ రహీం సార్ త్వరగా. సార్ 7-1 అయింది సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు సార్. మీరు న్యాచురల్ గా చెప్పారు సార్. ఏదో అంటే హైప్ లో చెప్పకుండా చాలా న్యాచురల్ గా మనం మామూలు జనరల్ గా ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా చెప్పారు సార్. మేము ఎదగడానికి మీ యొక్క ఈ మాటలు మాకు ఎంతో ఉపయోగపడతాయి సార్. థ్యాంక్ యూ సార్. అలాగే మాకు సపోర్ట్ చేస్తారు శివ సార్ కూడా ఎంతో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నజీర్ మేడం వేజల్లా. మేడం గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చక్కగా చెప్పారు సార్. బాగా అర్థమయ్యేటట్టు. మీ టీమే సార్. నేను మళ్ళీ భాషా గారి టీము సార్. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయిల్ గురించి బాగా చక్కగా వివరించి చెప్పారు సార్. నాకైతే ఆ ఆయిల్ గురించి మాత్రం తెలుసుకున్నాక ఇంకా బయట ఆయిల్స్ వాడకూడదని నిర్ణయించుకున్నాను సార్. అలాగే నేను ఎలాగైతే ఇంట్లో హౌస్ వైఫ్ గా ఉండి ఆయిల్ గురించి తెలుసుకుని నేను ఎలా అయితే నా ఆయిల్ ని చేంజ్ చేసుకున్నానో అలాగే మిగిలిన వాళ్ళు కూడా చేంజ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆయిల్ గురించి చాలా చక్కగా వివరించడం నేర్చుకున్నాను సార్. సార్ చెప్పిన విధంగానే చెప్తున్నాను.
సార్ అవును సార్. సింహాల గుంపుకి గొర్రె లీడర్గా ఉంటే సింహాలన్నీ గొర్రెల్లాగానే ఉంటాయి సార్. మరి గొర్రెల గుంపుకి సింహం లీడర్గా ఉంటే గొర్రెలు కూడా సింహం లాగా ఉంటాయి అని చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్. అవును సార్, మనం ఎప్పుడు సింహం లీడర్గా ఉండాలంటే అది మీరు లీడర్గా ఉంటే మేము కూడా మీకు లాగానే రీచ్ అవ్వాలనుకుంటున్నాం సార్. అలాగే ఉంటాం సార్. మీరు చెప్పిన పాయింట్లన్నీ చాలా చక్కగా వివరించారు సార్. న్యాచురల్ గానే వివరించారు. అంటే మాకు అర్థంగా ఇంగ్లీష్ లో చెప్పుకోకుండా తెలుగులో చక్కగా ట్రాన్స్లేషన్ చేసి చక్కగా బాగా చెప్పారు సార్ వివరంగా. చాలా బాగుంది సార్ మీ టెస్టిమనీ. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ లవన్ మేడం. ఆశా మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ భాష సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు మాకు గ్రూప్ లీడర్ గా అవ్వడం మేము చేసుకున్న పుణ్యమే అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు ఎలా అర్థం చేసి చెప్పాలో అలాగే వివరించి చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ప్రతిదీ ఇంట్లో వ్యక్తి మనకి ఎలా క్లోజ్ గా ఉండి ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడారు. అంటే ఇప్పుడు మేము బయటకు వెళ్ళి బయట వాళ్ళతో మేము ఎలా మాట్లాడతాం మాకు తెలీదు. కానీ మీరు మాకు ఇప్పుడు సబ్జెక్ట్ చెప్పారు చూడండి, దాంట్లో మేము చాలా చాలా నేర్చుకున్నాం. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఈ ఇయర్ కి మీరు 1,00,000 రూపాయలు తీసుకోవాలి, మీరు సక్సెస్ అవ్వాలి అని మేము బాగా ఎంతో ప్రార్థిస్తున్నాం దేవుణ్ణి. థ్యాంక్ యూ మేడం. నేను కాదు, మేము అందరు తీసుకోవాలి. మా లీడర్ మాకు దొరికి చాలా చాలా పుణ్యం సార్. అది బయట వాళ్ళకి బాగా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఆశా మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లాస్ట్ వన్ సార్ రవీంద్ర ప్రసాద్ సార్, శ్రీశైలం. సార్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్ మీకు. బాషా సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చాలా బాగా చెప్పారు సార్. మేము ఎలా ముందుకు వెళ్ళాలి, బిజినెస్ ఏ విధంగా ఫాలోఅప్ చేయాలి, హోమ్ మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, నెక్స్ట్ వచ్చేసి డ్రెస్ కోడ్ గురించి, తర్వాత ఒక ట్రాక్ పట్టుకుంటే ట్రాక్ ఇప్పుడు నాడి అన్నారు చెప్పారు కదా, నాడి పట్టుకుంటే మనం ఏ విధంగా ముందుకు వెళ్ళగలం, ఆ నాడి దొరికితే చాలు సార్ మనం ఎలా ముందుకు వెళ్ళగలుగుతాం. చాలా బాగా చెప్పారు, నాకు చాలా బాగా నచ్చింది. మీరు మైసూర్ ట్రిప్లో ఉండి కూడా చాలా మా కోసం, మాలాంటి వాళ్ళ కోసం మెసేజ్ ఇవ్వడం కోసం మీరు సమయాన్ని కేటాయించినందుకు చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మా లీడర్స్ కూడా మైసూర్ ట్రిప్లో ఉన్నారు, మధు సార్ టీము మాది అందరూ, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. విజయ్ సార్. విజయ్ సార్ ఓకేనా? లావణ్య మేడం గారు, లావణ్య మేడం హ్యాండ్ రైజ్ చేశారు. లావణ్య మేడం ఒకసారి లాస్ట్ ఫైడ్ బ్యాక్ తీసుకొని క్లోజ్ చేశారు. లాస్ట్ వన్ లావణ్య మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పింది చాలా బాగా అర్థమైంది సార్. ప్రతి ఒక్కటి మా కోసం ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఇట్లాగే మీరు చెప్పినవి అన్ని నడుచుకుంటూ మేము కూడా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాం సార్. అట్లాగే థ్యాంక్ యూ వెరీ మచ్ బాసా సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీ విలువైన సమయాన్ని మన ఎంఎస్ఆర్ వెస్టీజ్ ఆర్మీ కేటాయించినందుకు. మీరు ప్రతి పాయింట్ వండర్ఫుల్. ఎవ్రీ వన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఈ పాయింట్ అని కాదు, ఎవ్రీ వన్ అన్ని టోటల్ గా మన వెస్టీజ్ నెట్వర్క్ మార్కెటింగ్ క్లారిటీ వండర్ఫుల్ గా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాసా సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్. విజయ్ సార్. థ్యాంక్ యూ సార్. భాషా సార్ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. లీడర్స్ అందరూ గమనించండి, రేపు మార్నింగ్ మళ్ళీ 67 మళ్ళీ జూమ్ మీటింగ్ లో కలుద్దాం. ఇంతటితో ఈ మీటింగ్ సెషన్ క్లోజ్ చేస్తా ఉన్నాం, లేట్ అయిపోయింది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్.